ఈ ఆకుతో పెసరపప్పు యాడ్ చేసుకొని ఇలా కర్రీలా చేసుకుంటే లేదా పప్పులా చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. రైస్‌లోకి ఏ కర్రీ వేరేగా లేకుండా దీంతోనే చక్కగా హ్యాపీగా తినేస్తారండి పిల్లలు, పెద్దలు. హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ అక్షయ. ఇప్పుడు ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. ముందుగా పొనగంటి ఆకు క్లీన్ చేసుకొని ఒక 2 సార్లు కడిగి పెట్టి ఉంచుకోవాలండి. ఇప్పుడు స్టవ్‌నైతే వెలిగించుకొని ఇలా కుక్కర్ అయితే పెట్టుకొని కుక్కర్ వేడైన తర్వాత ఆయిల్‌నైతే పోసుకుందాం. ఆయిల్ బాగా వేడైన తర్వాత జీలకర్రనైతే యాడ్ చేద్దాం. జీలకర్ర యాడ్ చేసిన తర్వాత కొద్దిగా మినపప్పుని కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు కొంచెం ఆవాల్ని కూడా యాడ్ చేద్దాం. ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత కరివేపాకుని కూడా యాడ్ చేసి కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలండి. పచ్చిమిరపకాయలయితే ఆ ఆకులో కలిసిపోయి చిన్న పిల్లలుంటారు కదా! వాళ్ళు తినేస్తారు. సో, అలా అని చెప్పి రెడ్ మిర్చి అయితే వాళ్ళకి కనబడుతుంది. తీసి పక్కనైతే పెట్టుకొని తింటారు హ్యాపీగా. ఓకేనా? నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా కచ్చా కచ్చాగా దంచుకొని మనం వేసేసుకుంటాం. అల్లం లేకపోయినా వెల్లుల్లిపాయలు ఇలా కచ్చా కచ్చా దంచిపెట్టి వేసుకోవచ్చు. అలా కూడా టేస్టీ చాలా బావుంటుంది. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలనైతే ఇలా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇంకొంచెం బాగా ఇలా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత మనం కడిగి పెట్టి ఉంచుకున్న ఆకు ఉంది కదా! అదే పొన్నగంటి ఆకు. అది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు కొద్దిగా పసుపునైతే యాడ్ చేసుకుందాం. పసుపునైతే యాడ్ చేసుకొని కొంచెం వేయించుకుందాం. మనం పొన్నగంటి ఆకు అప్పుడప్పుడు తీసుకోవాలి. అప్పుడప్పుడంటే ఒక వీక్లీ 2 టైమ్స్ కాకపోయినా వన్స్ అయినా తీసుకోవాలండి. తీసుకుంటే మన ముడుకుల నొప్పులు, ఈ కి ఈ ఇవే ఈ కాలు వేళ్ళు నొప్పులు గట్రా ఉంటాయి కదా! కొంతమంది కాలు వేలి నొప్పులు గూడా ఉంటాయి. వాటన్నిటిని ఇది క్లియర్ చేస్తుంది. ఈ పొనగంటి ఆకు 45 రోగాల్ని నయం చేస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడు, ఇప్పుడు ఈ ఆకు చాలా డిమాండ్‌లో గూడా ఉంది. పొన్నగంటి ఆకు చాలా మంచిది. వీక్లీ వన్స్ అయినా తీసుకోండి. అంత మంచిది ఆరోగ్యానికి. మా ఇంట్లో వీక్లీ వన్స్ కాకపోయినా 15 రోజులకు ఒకసారైనా తీసుకుంటాం. హెల్త్‌కి చాలా మంచిది. ఎందుకంటే మాకు హెల్త్ ఇప్పుడు బాగుంది కాబట్టి చెప్తున్నాను. మా అత్తయ్య గారికి ముడుకుల నొప్పులున్నాయి. ఆవిడకి నేను 15 రోజులకు ఒకసారైనా ఇస్తాను. అప్పుడప్పుడు మేము ఇది తెస్తూ ఉంటాము. రెగ్యులర్‌గా కాకపోయినా. అంత మంచిది ఈ ఆకు. ఈ ఆకు తెలిసిన వాళ్ళకే దీని విలువ తెలుస్తుంది ఈ ఆకు విలువ. సో, ఇప్పుడు మనం యాడ్ చేసేదేంటంటే పెసరపప్పు నానబెట్టి ముందుగానే ఉంచుకోవాలి. ఆ పెసరపప్పు నానబెట్టింది ఇందులో యాడ్ చేసుకొని ఇలా పోపంతా ఆకుకు పట్టేలా కింద నుంచి పైకి ఒకసారైతే ఇలా వేయించుకోవాలండి. ఆకు బాగా వేగిన తర్వాతే పప్పయితే చాలా బావుంటుంది. పప్పు అనుకోవచ్చు, కర్రీ అనుకోవచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ కొబ్బరి తురుము ఉంటుంది కదా! ఆ కొబ్బరి తురుము వేసాము అంటే ఇలా ముద్దలా వస్తుందండి. చాలా బావుంటుంది ఇలా. ఒకసారి ట్రై చేయండి. కొబ్బరి తురుము మనం అప్పుడప్పుడు కర్రీల్లోకి వేసుకుంటే చాలా టేస్టీనైతే ఇస్తుంది. నెక్స్ట్ ఒక గ్రేవీలాగా గూడా ఉంటుంది. తినడానికి నచ్చుకొనైతే తింటారు. అంత బావుంటుంది. అసలు కేరళ వంటల్లో ఏంటంటే కొబ్బరి తురుము లేనిదే ఆళ్ళు వంటలే వండరండి. కర్రీల్లోకి గాని, వేదిలోకి గాని. ఆ కొబ్బరి తురుము వేసుకుంటేనే వాళ్ళు కర్రీలు ప్రిపేర్ చేసుకుంటారు. వేపుడుల్లో గాని, దేంట్లో గాని. ఆ కొబ్బరి తురుము చాలా బలాన్నయితే ఇస్తుంది. కొబ్బరి తినని వాళ్ళు ఇలా కూరలా చేసి కర్రీల్లో వేసి వాళ్ళకి పెడితే వాళ్ళు చూడకుండా గూడా తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఇప్పుడు తగ్గ వాటరయితే వేసుకోవాలి. ఆకులకి తగినట్టుగా వాటరయితే వేసుకొని ఒక 4 విజిల్స్‌కైతే చాలా టేస్టీగా అయితే ప్రిపేర్ అయితుంది. అంత బావుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుంటాను. నేను మీ లక్ష్మీ అక్షయ ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటాను ఫ్రెండ్స్. బాయ్.